రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని సిపిఐ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బద్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమకు వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. జూలై 3న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని, ఉక్కు పరిశ్రమ భూముల అంశంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019-2023 సంవత్సరంలో ఆయన అదే నియోజకవర్గంలో ప్రారంభించారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తిరిగి 4వసారి మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనకు రాయడానికి ఈరోజు ఆయన రావడం జరుగుతుంది. కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా దీన్ని పూర్తి స్థాయిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కడప ఈ శంకుస్థాపన రాళ్ళు కడప ప్రజలతో పాటు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఈ రాళ్ళు ఎక్కిరిస్తున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పడేందుకు ఖచ్చితంగా దీనికి మరి శంకుస్థాపన ఫలితం కాకుండా దీనికి నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ రావడం వల్ల ఇక్కడ కడప జిల్లాతో పాటు రాయలసీమ జిల్లా, ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత వలసలు పోకుండా లేదా ఆత్మహత్య చేసుకోకుండా ఆగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి 2 సంవత్సరాల లోపు దీన్ని పూర్తి చేసినా మళ్ళా మీకు అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు గత సంవత్సరం మహానాడులో వారంలోపు శంకుస్థాపన చేస్తామని చెప్పి ఇప్పటికీ 1.5 సంవత్సరం దాటుతున్నప్పటికీ, సంవత్సరం పూర్తి చేసుకొని 1.5 సంవత్సరం జరుగుతున్నప్పటికీ ఈరోజు శంకుస్థాపనకు రావడం ఇప్పటికైనా శుభపరిమాణం. అయితే దీని ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం తొందరలోనే అంటేనే ఈ నియోజకవర్గంలో 10,000 పులివెందులు తప్ప, ఈ జిల్లాలో 10,000 పులివెందులు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా కానీ నిరుద్యోగ యువత మీద నీళ్లు తల్లకుండా పూర్తి స్థాయిలో దీనిని పూర్తి స్థాయిలో మొదలుపెట్టి దాన్ని పూర్తి చేస్తే రాబోయే ఎన్నికల్లో మరొక మారు ఈ కడప జిల్లా ప్రజలు మీకు పట్టబెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం శంకుస్థాపనకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి దీన్ని త్వరగా ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే దీన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము, అభిప్రాయపడుతున్నాము. ఆ రకంగా ప్రారంభిస్తే ఆయన్ను అభినందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. చంద్రశేఖర్, సిపిఐ జిల్లా స్టాండింగ్ కమిటీ.